వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఆనపకాయ జ్యూస్ అయితే చూపిస్తాను. సో ఆనపకాయ తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు తీసుకొని దీన్ని ఫస్ట్ నీట్గా పీల్ మొత్తం తీసేయాలి. ఆనపకాయదంతా తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. గ్రైండర్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో వేసుకున్న తర్వాత మీరు పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ తర్వాత జింజర్ వేసుకోండి ఫ్రెండ్స్. సో జింజర్ వేసుకున్న తర్వాత పుదీనా వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే జీలకర్ర వేయండి, లేకపోతే లేదు. సో ఫ్రెండ్స్, మీరు ఎంత చేసుకుంటున్నారో అంత చూసుకొని క్వాంటిటీ అయితే తీసుకోండి. నేనైతే ఇంత జీలకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆపేసి వాటర్ వేసుకోండి. మీరు ఎంతమంది అయితే తాగాలనుకుంటున్నారో అంత వాటర్ వేసుకోవచ్చు. వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బౌల్ తీసుకొని బౌల్లో ఇలా క్లోత్ పెట్టుకోవాలి. క్లోత్ పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి, ఆ వాటర్లో పైకి వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో ఉన్న గుళ్ళంతా రాదు బయటికి. సో మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ మొత్తం బయటకు వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను తీసుకున్నదైతే మొత్తం వేస్తాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగే చేయాలి. వీడియో ఇక్కడ స్టాప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది ప్రాసెస్ అంతా. ఫ్రెండ్స్, నేను ఆనపకాయ ముక్కలతో ఇలా జ్యూస్ చేశాను. ఇప్పుడు ఇంకా ఒక 2 వేయాలి, అవి చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి నాకైతే 1 లెమన్ పీస్ అయితే సరిపోతుంది. మీరు ఎంత తీసుకున్నారో అంత తీసుకోవచ్చు, 2 పీసెస్ అయినా. సో చూడండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే 1 లెమన్ పీస్ అయితే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే లెమన్ అయితే పిండేసాను. సో సాల్ట్ అయితే ఎంత వేసుకున్నాను, మీరు క్వాంటిటీ బట్టి అయితే మీరు వేసుకోవచ్చు. ఏమేమి వేసుకోవాలో మీకు చూపిస్తాను అంతే. మరి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉండాలి కదా, లేకపోతే ఎక్కువ తక్కువ అయిపోద్ది. సో క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. సో మీకైతే ఇలా కనిపిస్తుంది కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మాత్రం లైక్, షేర్